నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. సో మునుగోడులో జరుగుతున్నటువంటి బై ఎలక్షన్స్ పై మా ఆర్గనైజేషన్ రాష్ట్ర ద్వారా ఒక క్విక్ సర్వే గత 3 రోజులుగా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 5,000 శాంపుల్స్ తీసాము. సర్వే యొక్క విశ్లేషణని మేము ముందుంచడం కోసమే నేను ఈ వీడియోని చేస్తున్నాను. సో ఈ విశ్లేషణ ద్వారా నేను ఏ పార్టీకి ఈరోజు ఎంత ఓట్ షేర్ ఉంది, ఏ కులాల వాళ్ళు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు, ఏజ్ గ్రూప్ వారీగా ఎవరికి అడ్వాంటేజ్ ఉంది, ఏ మతాల వాళ్ళు ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ ఉంది, ఈ మధ్యలో జరిగినటువంటి జాయినింగ్స్ వల్ల ఏ పార్టీకి ఎక్కువ ఓట్ షేర్ షిఫ్ట్ అవుతుంది అనేటువంటి వివిధ అంశాలపై విశ్లేషణ చెప్పడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. తప్పకుండా మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. సో మీరు అడగవచ్చు, ఎవరు మీరు ఈ సర్వేని బయట పెట్టడానికని. మా ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి రాజనీతి స్ట్రాటజీస్ రాష్ట్ర. ఇది 2016లో మేము స్థాపించడం జరిగింది. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో మేము ఒక 60 కాన్స్టిట్యున్సీలలో మైక్రో లెవెల్ పొలిటికల్ మేనేజ్మెంట్ వర్క్ చేసి ఇచ్చాము. అటు ఆంధ్రప్రదేశ్లో 2019లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక 30 కాన్స్టిట్యున్సీలలో మేము మైక్రో లెవెల్ పొలిటికల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో బై ఎలక్షన్స్లలో కూడా మేము వివిధ పార్టీలతో కానీ అభ్యర్థులతో కానీ పనిచేసాం. కాబట్టి మా రిపోర్ట్స్ని మేము బయట పెట్టలేకపోయాం. ఎందుకంటే క్లయింట్కి వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ రిపోర్ట్స్ కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. కాబట్టి మేము ఎప్పుడు కూడా పబ్లిక్ డొమైన్లో డిస్కస్ చేయలేకపోయాం. కానీ ఇప్పుడు ఈ మునుగోడు బై ఎలక్షన్స్లో మేము ఎవరికి ఏ పార్టీకి పని చేయడం లేదు. ఈ సర్వే వెనకాల ఎలాంటి మతలబ్ లేదు. మేము మా అకాడమిక్ ఇంట్రెస్ట్లో మేము ఆగస్టులో రాజగోపాల్ రెడ్డి గారు రిజైన్ చేసినప్పుడు ఒక సర్వే చేసి ఇదే రూపంలో మేము పబ్లిక్ డొమైన్లో పెట్టాము. ఇప్పుడు మళ్ళీ 2.5 నెలల తర్వాత గత 3 రోజులుగా మేము ఒక సర్వే చేసి ఆ రిజల్ట్స్ ఏందన్నది మీ ముందు పెట్టాలనుకున్నాము. కాబట్టి ఈ రిపోర్ట్ని ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్గా చూడండి. దీని వెనకాల ఎలాంటిది లేదు అన్నది నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్. సరే అండి, మరి సర్వే లోపలికి వెళ్ళి చూద్దాం. రిపోర్ట్ అనేది పబ్లిక్ యొక్క ఒపీనియన్ యాజ్ ఆన్ 21 అక్టోబర్ అన్నది మీరందరూ గ్రహించాలి. నెక్స్ట్ మనం వెళ్ళినట్లయితే ఈ సర్వే ద్వారా మేము ఆల్మోస్ట్ ఒక 5,000 శాంపుల్స్ తీయడం జరిగింది. ఈడ మీరు చూసినట్లయితే వివిధ ఏజ్ గ్రూప్ల వారీగా, వివిధ ప్రొఫెషన్స్ వారీగా, ఇక్కడ చూస్తే బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, క్యాస్ట్ వారీగా, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వారీగా, మేల్ ఫీమేల్ వారీగా, ఇలా డిఫరెంట్ కాంపోజిషన్లో మనము శాంప్లింగ్ని చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే మీరు ఎవరికి ఓటేస్తారని చెప్పి మనం అడిగినటువంటి ప్రశ్నకి 41% టీఆర్ఎస్కి ఓటేయడం జరిగింది. బీజేపీకి 30% ఓటేయడం జరిగింది. ఎంత? బీజేపీకి 30%, కాంగ్రెస్కి 19% ఓటేయడం జరిగింది, టీఆర్ఎస్కి 41% ఓటేయడం జరిగింది. అదే బీఎస్పీకి ఒక 4% ఓటేయడం జరిగింది. ఇండిపెండెంట్స్ అందరూ కలిపి ఒక 3% ఓటు స్ప్లిట్ చేస్తున్నారు. ఇంకా డిసైడ్ కానటువంటి ఓటు 3% ఉంది. సో ఈ అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఈరోజు మొదటి స్థానంలో టీఆర్ఎస్ 40% తోటి, రెండో స్థానంలో బీజేపీ 30% తోటి, కాంగ్రెస్ ఒక అప్రాక్సిమేట్గా ఒక 20% తోటి మూడో స్థానంలో ఉందన్నది మనం ఈ గ్రాఫ్ ద్వారా చూడొచ్చు. సో ఇప్పుడు మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆగస్టులో కూడా మేము ఒక సర్వే చేశాము. మరి ఆగస్టులో ఏ పార్టీ ఎంతుండే, ఇప్పుడు 2.5 నెలల తర్వాత ఈరోజు ఎంత ఉందన్నది కనుక మనం చూసినట్లయితే, ఆగస్టులో మేము రాజగోపాల్ రెడ్డి గారు రిజైన్ చేసిన రోజు మనం చేసిన సర్వేలో టీఆర్ఎస్కి 44% ఉండే. ఈరోజు 41%. ఆఫ్టర్ 2.5 months 44 నుంచి టీఆర్ఎస్ 41కి తగ్గింది. అంటే ఒక 3% తగ్గడం జరిగింది. అదే కాంగ్రెస్ చూసినట్లయితే 31% ఉండే, ఈరోజు ఒక 19%కి పరిమితమైంది. అంటే ఈ 2.5 నెలల్లో కాంగ్రెస్ యొక్క ఓట్ బ్యాంకు ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక 12% డిక్లైన్ అయిందని చెప్పి మనం చెప్పొచ్చు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ 12% డిక్లైన్ అయింది. మరి డిక్లైన్ అయిన 12% ఓట్ బ్యాంక్ ఎక్కడ పోయిందని మనం చూసినట్లయితే, ఆ రోజు ఆగస్టులో బీజేపీ 20% ఉంటే ఈరోజు బీజేపీ 30%కి పెరిగింది. అంటే బీజేపీ ఓట్ బ్యాంక్ ఆగస్టులో 20% ఉంటే ఈరోజు బీజేపీ ఓట్ బ్యాంక్ 30%. అంటే రాజగోపాల్ రెడ్డి వచ్చిన తర్వాత తన యొక్క ఫాలోవర్స్ కానివ్వండి, తను చేసే యాక్టివిటీ కానివ్వండి, బీజేపీ చేస్తున్నటువంటి మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ వల్ల ఈరోజు 10% ఓట్ బ్యాంక్ బీజేపీకి పెరగడం మనం చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ ఎంత తగ్గింది? 12% తగ్గితే ఆ 12%లో 10% స్ట్రైట్ ఫార్వర్డ్గా బీజేపీకి షిఫ్ట్ కావడం జరిగింది. ఇంకొక 2% బీఎస్పీకి షిఫ్ట్ కావడం జరిగింది. ఎందుకంటే మనం ఆగస్టులో చేసినప్పుడు బీఎస్పీ యొక్క ఓట్ షేర్ 2% ఉంటే
ఇప్పుడు బీఎస్పీ యొక్క ఓట్ షేర్ 4% మాత్రమే ఉంది. అంటే కాంగ్రెస్లో తగ్గినటువంటి 12%లో ఒక బీజేపీకి 10% పోతే బీఎస్పీకి ఒక 2% పోయిందని మనం చెప్పొచ్చు. అంటే దళిత ఓటు ఏదైతే కాంగ్రెస్కు ఉందో అది బీఎస్పీ స్ప్లిట్ చేస్తుందన్నది నేను చెప్పాలనుకుంటున్నటువంటి పాయింట్. అదే మరి టీఆర్ఎస్ విషయానికి వస్తే 44 నుంచి 41 ఓట్ పర్సంటేజ్కి తగ్గింది. అంటే 3% మాత్రమే తగ్గింది. ఆ 3% అదర్స్ అండ్ అన్డిసైడెడ్లోకి మూవ్ అయిందన్నది ఈ గ్రాఫ్ ద్వారా మనం చూడొచ్చు. అంటే పెద్దగా టీఆర్ఎస్కి డిక్లనేషన్ కనబడట్లేదు, ఓన్లీ 3% తగ్గింది. అంటే అప్రాక్సిమేట్గా ఒక 40 ఆ రోజు ఉందనుకుంటే ఈ రోజు కూడా ఒక 40 ఉంది. కానీ బీజేపీ యొక్క ఎదుగుదల కాంగ్రెస్ తగ్గుదలని మనం చూడొచ్చు. అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తగ్గుతున్న కొద్దీ బీజేపీ ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. అంతేగాని టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మాత్రం అలానే 40% సాలిడ్గా అలానే ఉందన్నది ఈ 2.5 నెలల్లో కూడా పెద్ద మార్పు ఏం లేదన్నది మనం దీని ద్వారా చూడొచ్చు. అంటే నేను ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఆగస్టు అక్టోబర్ ఈ 2.5 నెలల్లో జరుగుతున్నటువంటి అక్కడ వాతావరణం రీత్యా అక్కడ జరుగుతున్న వివిధ క్యాంపెయినింగ్స్, వివిధ పార్టీల యొక్క స్ట్రాటజీల రీత్యా టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ 40 ఎంత అవుతుందో అంతే స్టేబుల్గా మెయింటైన్ అవుతుంది. బీజేపీ పెరుగుతుంది, కాంగ్రెస్ తగ్గుతూ వస్తుంది. అంటే యాంటీ ఓటింగ్ అంటే 60% అంటే 40 టీఆర్ఎస్కి ఉందంటే 60% యాంటీ ఓటింగ్లో బీజేపీ పెరిగిన కొద్దీ కాంగ్రెస్ తగ్గుతూ ఉంది. అంతేగాని వీళ్ళిద్దరూ కలిసి టీఆర్ఎస్ యొక్క ఓటును మాత్రం చీల్చే పరిస్థితిలో లేరు, అంటే తగ్గించే పరిస్థితిలో లేరని. సో మీరు నెక్స్ట్ అడగవచ్చు, మరి ఈ పర్సంటేజ్ పక్కకు పెట్టి అసలు ఎంత ఓట్ బ్యాంక్ ఉంది సార్ అని మీరు అడగవచ్చు. సో కాబట్టి ఓట్ బ్యాంక్ రూపంలో కనుక మనం దీన్ని అనాలిసిస్ చేసినట్లయితే ఇక్కడ ఒక 2,38,000 ఓట్లు ఉన్నాయి. అందులో కనుక బై ఎలక్షన్స్లో యూజువల్గా ఒక 82 to 85% ఓటింగ్ పడుతుంది. అంటే ఒక 85 పడ్డది అనుకుంటే బెంచ్ మార్క్ తీసుకుంటే 2 లక్షల ఓట్లు పోలయ్యేటువంటి అవకాశం ఉంది ఇక్కడ. సో 2 లక్షల ఓట్లు కనుక పోలైనట్లయితే టీఆర్ఎస్కి 41% రీత్యా ఇక్కడ ఒక 80,000 ఓట్ బ్యాంక్ ఇవాళ ఈ రోజు ఎలక్షన్స్ జరిగితే ఒక 80,000 ఓట్ బ్యాంక్ ఇవాళ టీఆర్ఎస్కి పడే అవకాశం ఉంది. బీజేపీకి 30% అంటే ఒక 60,000 ఓట్లు పడే అవకాశం ఉంది. కాంగ్రెస్కి 19% అంటే ఒక 40,000 ఓట్లు పడే అవకాశం ఉంది. బీఎస్పీకి 4% అంటే ఒక 8,000 ఓట్లు, ఇండిపెండెంట్లకి ఒక 7,000 ఓట్లు, ఇంకా అన్డిసైడెడ్ ఓటు ఒక 5,000 ఓటు ఉంది. 2 లక్షల ఓట్లని బేస్ లైన్గా తీసుకుంటే, పోల్డ్ ఓట్స్ బేస్ లైన్గా తీసుకుంటే ఒక 10% నుంచి 12% మార్జిన్తో ఇవాళ టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. అంటే ఒక 20 నుంచి 22,000 మెజారిటీని మనం ఇక్కడ ఈ స్లైడ్ ద్వారా మనం చూడొచ్చు. సో మీరు అడగవచ్చు ఆగస్టులో ఎలా ఉండే సార్ మరి ఈ ఓటింగ్ అన్నది చూస్తే, ఇదే 2 లక్షల మీద కనుక మనము చూస్తే ఆ రోజు టీఆర్ఎస్కి 88,000 ఓట్లు ఉండే, 82,000 ఓట్లు అంటే ఒక 6,000 ఓట్లు డిక్లైన్ అంటే తగ్గడం జరిగింది గత 2.5 నెలల్లో. బీజేపీ 40,000 ఓట్ల నుంచి 60,000 ఓట్లకు పెరిగింది, అంటే 20,000 ఓట్లు పెంచుకోగలిగింది. అదే కాంగ్రెస్ 60,000 ఓట్ల నుంచి 40,000 ఓట్లకి తగ్గింది, అంటే 20,000 ఓట్లు తగ్గింది. అంటే 20,000 ఓట్లు స్ట్రైట్ ఫార్వర్డ్గా బీజేపీకి షిఫ్ట్ అవుతున్నాయని చెప్పొచ్చు. బీఎస్పీ మాత్రం ఒక 4,000 ఓట్ల నుంచి 8,000 ఓట్లకు పెరగడం జరిగింది. ఇది కంప్లీట్గా ఈ 4,000 ఓట్ బ్యాంక్ అన్నది మాదిగ కమ్యూనిటీ నుంచే బీఎస్పీ తెచ్చుకుంటుంది. బీసీలలో కానీ అటు ఓసీలలో నుంచి బీఎస్పీకి ఓటు పడట్లేదు. ఈ మాదిగ ఓటు యాక్చువల్గా కాంగ్రెస్ సంబంధించిన ఓటు, ఆ ఓటును మాత్రమే బీఎస్పీ ఉంటుంది. అంటే బీఎస్పీ యొక్క ఎదుగుదల కాంగ్రెస్ దళిత ఓట్ బ్యాంకుకి ఇంపాక్ట్ అవుతుందన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. సో ఇంకా 15 రోజుల్లో ఏం జరగవచ్చు, ఏంటి పరిస్థితి అని మనం విశ్లేషించినట్లయితే ఈరోజు టీఆర్ఎస్కు ఉన్న ఓటు అంతే ఉంది, బీజేపీ పెరుగుతుంది, కాంగ్రెస్ తగ్గుతుంది. ఒకవేళ కాంగ్రెస్ కనుక ఇదే 40,000 ఓటు తెచ్చుకోగలిగితే బీజేపీ విన్ అయ్యే ఛాన్సెస్ లేవు, డెఫినెట్గా టీఆర్ఎస్ విన్ అవుతుంది. ఒకవేళ కాంగ్రెస్ కనుక తగ్గినట్లయితే, అంటే ఈ 40,000 ఓట్ల కంటే ఇంకా తగ్గినట్లయితే, ఒకవేళ కాంగ్రెస్ చేతులెత్తేసి అసలు డిపాజిట్ కూడా రాని పరిస్థితి కనుక ఉంటే అప్పుడు డెఫినెట్గా యాంటీ ఓట్ అంతా బీజేపీకి కన్సాలిడేట్ అవుతుంది. కాబట్టి బీజేపీకి గెలిచే అవకాశం ఉంది. అంటే ఈరోజు టీఆర్ఎస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా అన్నది మనం చెప్పలేనటువంటి పరిస్థితి. అది వాళ్ళ పర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ కాంగ్రెస్ యొక్క పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయిందన్నది మనం ఈ అనాలిసిస్ ద్వారా చూడొచ్చు. అంటే ఆగస్టు రిపోర్టు అక్టోబర్ రిపోర్ట్ని కంపారిజన్ చేస్తే బాటమ్ లైన్ ఏంటంటే కాంగ్రెస్ కనుక ఇదే 40,000 ఓట్లకి పరిమితం కావడం కానీ ఇంకా కొన్ని ఓట్లు పెంచుకోవడం కానీ కనుక చేస్తే
టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీకి యాంటీ ఓట్ స్పేస్ దొరకదు. కానీ కాంగ్రెస్ కనుక మెయింటైన్ చేయలేకపోతే ఈ ఓటు కంటే 40 కంటే తగ్గి 30కి పోయినా 25కి పోయినా డెఫినెట్గా యాంటీ ఓట్ అంతా బీజేపీకి షిఫ్ట్ అవుతుంది. బీజేపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఇదండి నా యొక్క విశ్లేషణ. ఇటు టీఆర్ఎస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా అన్నది వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క క్యాంపెయినింగ్ కంటే ఎక్కువ కాంగ్రెస్ ఏం చేయబోతుందనే దానిపై ఆధారపడి ఉంది. మరి అలా కాంగ్రెస్ టీఆర్ఎస్ని గెలిపించుకుంటే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందా, అటు బీజేపీని గెలిపిస్తే భవిష్యత్తు ఉంటుందా అన్నది మనం కాంగ్రెస్ పెద్దలకే వదిలేద్దాం. సో మనం ఇప్పుడు వరకు ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ ఉందన్నది చూసాం. ఈ ప్రశ్న అడిగినప్పుడే ఇంకొక ప్రశ్న కూడా అడిగాం, మీరు ఎందుకు వాళ్ళకు ఓటేయాలనుకుంటున్నారు అంటే ఎవరైతే నేను టీఆర్ఎస్కి ఓటేస్తాను అన్నారో వాళ్ళని మనం ఇంకొక సబ్ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. మీరు ఎందుకు టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నారు అన్నది కూడా మనం విశ్లేషణ చేద్దాం. సో ఎందుకు మీరు టీఆర్ఎస్కి ఓటేయాలనుకుంటున్నారని మనం అడిగినప్పుడు ఈ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కేసీఆర్ క్రెడిబిలిటీ వల్ల మేము 41% ఓటు పడ్డది. కేసీఆర్ క్రెడిబిలిటీని చూసి మేము టీఆర్ఎస్కి ఓటేస్తున్న వాళ్ళు 41%, పార్టీ మీద ఇంట్రెస్ట్తో ఓటేస్తున్న వాళ్ళు 17%, డెవలప్మెంట్ ఎజెండా చూసి ఓటేస్తామన్న వాళ్ళు 36%, క్యాండిడేట్ యొక్క ఇమేజ్ని బట్టి మేము ఓటేస్తున్న వాళ్ళు 5%. అంటే ఇక్కడ కేసీఆర్ క్రెడిబిలిటీ ఒక 40, అంటే కేసీఆర్ ఇమేజ్ని చూసి మేము టీఆర్ఎస్కి వేస్తున్న వాళ్ళు 40, కేసీఆర్ వస్తే టీఆర్ఎస్ గెలిస్తే మాకు అభివృద్ధి జరుగుతుందని నమ్మిన వాళ్ళు 36. అంటే ఆల్మోస్ట్ ఒక 76-80% ఓట్ బ్యాంకు ఈ ఎజెండా, డెవలప్మెంట్ ఎజెండా ప్లస్ కేసీఆర్ ఇమేజ్ తోటే ఓటింగ్ టీఆర్ఎస్కి స్వింగ్ అవుతుందన్నది మనం చూడొచ్చు. అదే ఇంట్రెస్ట్ అంత పార్టీ మాత్రం 17% ఉంది. టీఆర్ఎస్ వాళ్ళు మనీ ఇస్తారు కాబట్టి మేము ఓటేస్తామన్న వాళ్ళు 1% మాత్రమే ఉన్నారు. ఇది టీఆర్ఎస్కి ఎందుకు ఓటేస్తారన్న దానికి అనాలిసిస్. మరి బీజేపీకి ఓటేస్తున్న వాళ్ళు ఎవరైతే 30% ఓటర్స్ ఉన్నారో వాళ్ళని మేము ఎందుకు మీరు బీజేపీకి ఓటేయాలనుకుంటున్నారని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే బీజేపీ గెలిస్తే మాకు డెవలప్మెంట్ అవుతుందని చెప్పి 27% మంది నమ్ముతున్నారు. మోడీ యొక్క ఇమేజ్ వల్ల మేము ఓటేస్తున్నామన్న వాళ్ళు 16% ఉంటే రాజగోపాల్ రెడ్డి క్యాండిడేట్ వల్ల మేము ఓటేస్తున్నాం అన్న వాళ్ళు 38% ఉన్నారు. ఇదండి ఇక్కడ మనం గమనించాల్సింది. ఇలా 30% ఓట్ బ్యాంకు రాజగోపాల్ రెడ్డికి ఎందుకు వస్తుంది అన్న దాంట్లో 38% క్యాండిడేట్ని నమ్ముతున్నారు. ఇక్కడ పార్టీ మీద ఇంట్రెస్ట్ మాత్రం 17% మాత్రమే ఉంది. మనీ ఇస్తారు కాబట్టి ఓటేస్తున్న వాళ్ళు 1%, డెవలప్మెంట్ 27%. అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ విషయంలో కేసీఆర్ ఇమేజ్ బాగా డామినేట్ చేసింది ప్లస్ డెవలప్మెంటు. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం బీజేపీ విషయంకి వచ్చేసరికి మాత్రం రాజగోపాల్ రెడ్డి ఇమేజ్ ప్లస్ డెవలప్మెంట్ ఎజెండా మీదనే ఓటు పడుతుందన్నది మనం గమనించవచ్చు. నెక్స్ట్ మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే 20% మేము కాంగ్రెస్కి ఓటేస్తామని చెప్పారో వాళ్ళని మనం అడిగాం, మీరు ఎందుకు కాంగ్రెస్కి వేయాలనుకుంటున్నారని అడిగినప్పుడు డెవలప్మెంట్ అవుతుంది కాంగ్రెస్ గెలిస్తే అన్న వాళ్ళు 25% మంది ఉంటే రాహుల్ గాంధీ క్రెడిబిలిటీ ఇమేజ్ మీద ఓటింగ్ వచ్చేసి 18% మాత్రమే ఉంది. కానీ పార్టీ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి 41% ఉంది. ఎంత? మా పార్టీ ఇంట్రెస్ట్లో మేము ఓటేస్తా అన్న వాళ్ళు 41%. అంటే 41% మాకు పార్టీ ఇష్టము, ఈ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము ఓటేస్తున్నామని చెప్పారు. అంటే 20% అంటే వాళ్ళకున్న 40,000 ఓట్లలో ఒక 20,000 మంది సాలిడ్గా మేము పార్టీ ఇంట్రెస్ట్లోనే మేము ఓటేస్తున్నాం అన్నారు. అంటే ఇది హార్డ్ కోర్ ఓట్ అన్నట్టు ఇక కాంగ్రెస్కి. ఇక దీన్ని ఎంత చేసినా కానీ ఈ ఓటు పోయే పరిస్థితి ఉండదు. అదే క్యాండిడేట్ యొక్క ఇమేజ్ మీద మేము ఓటేస్తున్నాం అన్న వాళ్ళు మాత్రం 12% మాత్రమే ఉన్నారు. అంటే ఇక్కడికి వచ్చేసి కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే పార్టీ ప్లస్ డెవలప్మెంట్ ఎజెండా కాంబినేషన్లో ఓటు పడుతుంది. సో టీఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి కేసీఆర్ ప్లస్ డెవలప్మెంట్ ఎజెండా విషయంలో ఓటు పడుతుంది. బీజేపీ విషయానికి వచ్చేసరికి రాజగోపాల్ రెడ్డి ప్లస్ డెవలప్మెంట్ విషయంలో ఓటు పడుతుంది. కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్ ప్లస్ వాళ్ళు వస్తే డెవలప్మెంట్ అవుతుందనే ఎజెండా మీద ఓటు పడుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఈ 3 డిఫరెంట్ పారామీటర్స్లో వాళ్ళ యొక్క పార్టీలకు ఓట్లు పడుతున్నాయన్నది నేను చెప్పాలనుకున్నటువంటి అనాలిసిస్. ఓకే అండి, మరి ఇక ఇది ఇక్కడితో ఆపుదాము. ఎందుకంటే ఇంకా కులాల వారీగా, ఇంకా రిలీజియస్ వారీగా, ఏజ్ గ్రూప్ వారీగా ఇలా డిస్కస్ చేసుకుంటూ పోతే అటు మండలాల వారీగా కూడా డిస్కస్ చేస్తే ఈ రిపోర్ట్ చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రిపోర్ట్ బేస్ మీద ఏ కులాల వాళ్ళు ఎటున్నారన్నది నేను డిస్క్లోజ్ చేస్తే ఇంకా రేపటి నుంచి పార్టీలన్నీ ఆ కులాల వారిగా వాళ్ళని ఆర్గనైజ్ చేసే అవకాశం ఉంది. అంటే ఇంకా రప్చర్ అయ్యే అవకాశం ఉంది.
ఏ మండలంలో ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అనేది తెలిస్తే ఇంకా అది డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఓవరాల్గా ఇక్కడికే ఈ సర్వే ప్రజెంటేషన్ని లిమిట్ చేయాలనుకుంటున్నాను. సో ఇదండి, మీకు ఒకవేళ ఎవరికైనా ఈ సర్వే మీద డౌట్ ఉంటే మీరు మా ఆఫీస్కి రావచ్చు ఏ టైం అయినా. కానీ మీరు ఎవరిని అడిగినా నా నెంబర్ తెలుస్తుంది. మీకు ఈ తీసినటువంటి శాంపిల్స్ యొక్క ఆడియో ఫైల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మేము ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడాము, కంప్లీట్గా ఫోన్ బేస్డే సర్వే చేశాము. ఆడియో ఫైల్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే నేను ఆడియో ఫైల్స్ కూడా ఇస్తాను, మీరు వినొచ్చు. సో ఇక్కడ ఏది కూడా దాపరికం లేదు, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పాలన్నదే మా యొక్క ఉద్దేశం. సో ఇంకా ఈ 10 రోజులలో జరిగేటువంటి పొలిటికల్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్, అటు చూస్తే 30వ తారీఖు కేసీఆర్ బహిరంగ సభ ఉంది, అటు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర జరగబోతుంది ఇదే రాష్ట్రంలో, అటు 31వ తారీఖు రోజు నడ్డా గారు కూడా వస్తున్నారు. కాబట్టి ఈ బహిరంగ సభలో లాస్ట్ 2 రోజుల్లో జరిగేటువంటి ఈ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ వల్ల ఎంత ఓటు మార్పు జరుగుతుందనేది మనం ఎలక్షన్స్ అయిన తర్వాత మేము మళ్ళీ ఒక ఎగ్జిట్ పోల్ పెడతాము, అందులో మీకు చెప్పడం జరుగుతుంది. సో బేసికల్గా అకాడమిక్గా ఎలక్షన్ స్టార్టింగ్ రోజు ఎంత ఉండే, ఇప్పుడు 2.5 నెలల తర్వాత ఎంత ఉంది, నెక్స్ట్ ఎలక్షన్ల తర్వాత ఎంత ఉండబోతుంది అనేది ఈ అనాలిసిస్ చెప్పడం కోసమే మేము మా సొంత డబ్బు పెట్టుకొని ఈ రిపోర్ట్లు చేశాము. కాబట్టి దీన్ని మీరు ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. నచ్చితే 10 మందికి షేర్ చేయండి. వన్స్ అగైన్ జై హింద్.